ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆ దేవాలయం వల్ల తాతగారి గారి పౌరుషం తామరం ద్వారా నేను కూర్చున్నాను. మనందరికీ తెలుసు, ఇప్పుడు ఒక వ్యక్తి ద్వారా ఈవెన్ ఒక తామరం ద్వారా నేను క్రిస్టియన్కి రాగలిగాను. అదేవిధంగా మనందరూ కూడా దేవతల దగ్గరికి రావాలి అంటే అమ్మ మరింత మధ్యస్థ ప్రార్థన ద్వారా రావాలి. ఎందుకు మనిషితో పోలుస్తున్నామంటే మానవుడే దేవుడే మానవుడే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ దేవాలయానికి రూపొచ్చిన అమ్మ మరింత నుంచి నేను చాలా చర్చస్లో ప్రకటిస్తున్నాను. దేవుడి కృప వల్ల, దేవుడి ఇస్తున్న అవకాశం వల్ల. కాబట్టి ఈ యొక్క సాక్ష్యాలు ఎందుకు పంచుకుంటున్నా అంటే, నాకు మా ఆయనకి ఏదో జాబ్ వచ్చిందనో, మేము ప్రార్థిస్తున్నట్టుగా ఏదో గర్భఫలం వచ్చిందనో, లేకపోతే అలా కానండి. నేను దేవుడిని తెలుసుకున్నాను ఎక్కువగా లోతుగా. ఎవరి ప్రార్థన ద్వారా అంటే అమ్మ మరింత మధ్యస్థ ప్రార్థన ద్వారా. మీరు చూస్తున్నారు కదా, కొంతమంది కనబడుతుంది. అమ్మ మరింత హృదయంలోకి 7 ఖడ్గాలు తీసుకువెళ్తున్నాయి. 7 ఖడ్గాలంటే మనం చూసాము పరిశుభ్ర గ్రంథంలో. సిమియోను ప్రవక్త చూస్తున్నాము, దేవాలయానికి వచ్చి అంటూ ఉంటాడు, ఇదిగో పరిశుభ్రమైన బాలయేసుని ఎత్తుకొని నీ హృదయంలోకి ఖడ్గం తీసుకెళ్ళాలన్నది అని చెప్పగానే మరింతని మరణ మీద నా ఆలోచన అనేది ఎంత భయంకరంగా ఉందో మనం ఒకసారి ఆలోచించగలగాలి. ఎందుకంటే మనం ఈ యొక్క అప్డేటెడ్ అన్ని ఏ టెక్నాలజీ వాడుతున్నాము, మొబైల్స్ వాడుతున్నాము, ల్యాప్టాప్స్ వాడుతున్నాం, ఎలక్ట్రిక్ డివైసెస్ అన్ని వాడుతున్నాము. కాబట్టి మనుషుల మనోవేదన మనకి అర్థం కాదు, పక్కన భర్త బాధ మనకు అర్థం కాదు, పక్కన భార్య బాధ మనకు అర్థం కాదు, కుటుంబస్తున్న అస్సలే ఎవరి బాధను మనం పట్టించుకోండి. అందుకే మరి ఎందుకు 7 ఖడ్గాలు తన హృదయంలోకి దూసుకువెళ్తున్నాయి? ఒకటే అన్నాడు సిమియోను ప్రవక్త, అక్కడ దైవభక్తుడు. కానీ 7 ఖడ్గాలు ఎందుకు దేవుడు చూపిస్తున్నాడంటే అవర్ లేడీ ఆఫ్ సారోస్. మనము సెప్టెంబర్ 15వ తారీఖున కొనియాడుతున్నాము. ఈ అమ్మ మరింత మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల ద్వారా నేను పొందుకున్నది ఏంటి అంటే పీస్ ఇన్ మై లైఫ్. అమ్మ, నాన్న, అత్తమ్మ, మామయ్య, భర్త, మర్ది, కుటుంబంలో ఎన్నో శ్రమలు. మనం పెళ్లి చేసుకోకముందు ఒక స్త్రీ ఎలాంటి ఆలోచనతో ఇంటికి వస్తుందో మనకు తెలుసు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మనం వస్తుంటాం. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. కానీ దేవుడు చెందుకు వచ్చిన తర్వాత నెరవేరాయి. ఆ తల్లి తన మధ్యవర్తితో ప్రార్థన ద్వారా నెరవేరిందండి. ఈ లోకంలో ఎన్నో సంపాదిస్తున్నారు, కానీ శాంతిని ఎంత డబ్బు పెట్టినా మనం కొనలేము. పరిశుద్ధాత్మని మనం ఎంత డబ్బు ఇచ్చినా మనం కొనలేము. అది యొక్క దేవుడి యొక్క కృప, అభిషేకుల యొక్క ఆశీర్వాదం ద్వారా మనకు వస్తుంది. మరి అమ్మవారి యొక్క హృదయంలో 7 ఖడ్గాలు ఎందుకు తీసుకెళ్తున్నాయి? 7 అనగా మనందరికీ తెలుసండి. 7 అనగా సంపూర్ణమైనది పరిశుద్ధ గ్రంథంలో. యేసు వాళ్ళ సీమ మరణించినప్పుడు కూడా మాట్లాడిన మాటలు ఏమండి? 7 చెప్పాలి. 7 మనందరం పద్ధతిగా గట్టిగా చెప్పాలి. కాబట్టి 7 మాటలు యేసుకున్న వాళ్ళు మాట్లాడారు. అవర్ లేడీ ఆఫ్ సారోస్ లో 7 ఖడ్గాలు ఉన్నాయి, 7 వాక్కులు ఉన్నాయి, 7 వాగ్దానాలు ఉన్నాయి. అమ్మ మరింత గురించి మనం ఏం తెలుసుకోవాలి? దేవుడు ఆశపడుతున్నాడంటే మరింతని ఆరాధించండి, దేవుని పక్కన పెట్టమని దేవుడు చెప్పలేదండి. ఈ తల్లి పడుతున్న మరణ వేదన స్టిల్ యేసయ్య కోసం కాదు. ఆనాడు శ్రమపడితే మరింతని యేసుకున్నాడు చూస్తుంది. కుమారుడు చనిపోతున్నాడు, కుమారుడు రక్తం కారుస్తున్నాడు. కుమారుడు హృదయం నుండి కూడా రక్తం స్రవించబడుతుంది, హృదయం నుండి జీవ జలం అనేది వస్తుంది. కానీ ఇప్పటికీ కూడా మరింతని చనిపోయిన జీవవంతుడైన స్టిల్ హి ఈజ్ అలైవ్ యాజ్ ఎ గాడ్. మరి అలాంటి దేవుడి కోసం అమ్మ మరింతని ఏడుస్తుంది. ఏడవలేదు, షీ ఈజ్ క్రైయింగ్ ఫర్ us. అమ్మ మరింతని మన కోసం ఏడుస్తుంది. ముఖ్యంగా అభిషక్తుల కోసం ఏడుస్తుంది. అభిషక్తులు అనగా క్రైస్ట్. క్రైస్ట్ అంటే అర్థము యాజకుడు. అభిషక్తుడు అంటే యాజకుడు అంటే అర్థము. మరి ఏం జరుగుతుంది ప్రపంచం అంటే యాజకులని హింసిస్తున్నారు, యాజకులని కొడుతున్నారు, యాజకులని తిడుతున్నారు. ఇక్కడికి వచ్చే వరకు కూడా నేను వాళ్ళతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ అడుగుతున్నప్పుడు లిటరలీ హార్ట్ ఆఫ్ జీసస్ ఇస్ క్రైయింగ్. నేను చెప్తున్నాను, నాకు ఎందుకు వస్తుందో తెలియదు. కానీ ఆరాధన అనిపిస్తున్నప్పుడు ఆ
దేవాలయం చెప్తున్నాడు, గురువులు ఏడుస్తున్నారు అని చూపిస్తున్నాడు. దేవుడి యొక్క హృదయం అమ్మ మరి హృదయంతో అటాచ్ అయింది. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి వచ్చిన ప్రశ్న పాద పరీక్ష ద్వారా ఇప్పుడు అనుకున్న పరిశుద్ధమైన దివ్యమైన ఆరాధనలో పాల్గొన్నాము, దివ్యమైన సఫల సాధనలు తీసుకుని ఉన్నాము. దివ్య సఫల సాధనలో మనకి ఏమి ఇచ్చారు ఫాదర్? ఇప్పుడు మనం అప్పం తీసుకున్నాం కదా, బయట అప్పం, అవునా? ఇప్పుడు ఎవరు తీసుకున్నాము? ఓకే, అది ఎలా ఏంటది? ఏ పనిలో ఉంది? బాడీ. మరి బ్లడ్ ద్రాక్షరసం ఉంది కదా, మనం తీసుకోలేదా ద్రాక్షరసం? మరి కేవలం అప్పమే తీసుకున్నాం కదా. ఇప్పుడు నాకు చెయ్యింది, ఇది బాడీ, చేతికి కోస్తే ఏమొస్తుందండి? బ్లడ్ వస్తుంది. జీసస్ యొక్క బాడీలో తీసుకున్నాము, జీసస్ యొక్క బాడీలో దేవుడి యొక్క రక్తం ఉంది. సో ఎట్లా మనం తీసుకుంటున్నాము? దేవుడి యొక్క దేహాన్ని, దేవుడి యొక్క రక్తాన్ని. అదేవిధంగా అమ్మ మరింతని తన యొక్క గర్భం నుండి ఎవరిని కలిగిందంటే మనం ఒకసారి ఆలోచించాలి. దివ్య మగసంగా అమ్మ మరింతని, ఆ దివ్య మగసంలో దివ్య సఫల సాధనాన్ని మనం తీసుకుంటున్నాము. ఆ తల్లి గర్భం నుండి అంటే రక్త శరీర ముద్దలుగా మారి ఆ ముద్దని మనం తీసుకుంటున్నాము యేసయ్యని. అయితే ఆ యేసయ్యని కొట్టడం తిట్టడం ఆనాడు యూజ్ చేసేసారు, అయిపోయింది. కానీ ఇప్పుడు యాజకుడైన మన యేసయ్య ప్లేస్ లో ఉన్న గురువులను అభిషక్తులను తిడుతున్నారు, కొడుతున్నారు అని దేవుడు బాధపడడం కాదని మరి తన మధ్యవర్తితో ప్రార్థన చేస్తుంది. ఎందుకు? దేవుని యొక్క వార్తావాహకుని అంటే అభిషక్తుని ఒక్కరు ఎవరైనా చేసిన ఇంకేస్తున్నారు ఎలాంటి మాటలు మాట్లాడినా కూడా 4 తరాలు శపింపబడతారని పాత్ర చెప్తుంది. అయితే కొంతమందిలో లేదండి యేసయ్య రక్తాన్ని కాల్చాలండి, ఇది కొట్టివేయబడింది అనడానికి ఛాన్స్ లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం చూస్తున్నాము. ఇదిగో నేను పాత ధర్మశాస్త్ర గ్రంథంని ప్రవక్తల యొక్క పుస్తకాలు నేను కొట్టివేయడం రాలేదు, వాటిని సంపూర్ణ మనుషులు వచ్చాడు. అందుకే దేవుడు అదృష్టుడైన దేవుడు, ఆ దేవుడు ప్రత్యక్ష రూపము ఎవరు అంటే కొలస్సీ 1:15 చెప్తుంది, యేసు వారు ప్రత్యక్షమయ్యారు ప్రపంచానికి. అదే పండుగ ఈ రోజున ఈ యొక్క డిసెంబర్ 25వ తారీఖున కొనియాడబోతున్నాం. కాబట్టి ఇది నేను ప్రపంచానికి ముఖ్యమైన కారణం. అమ్మ మరింతను ఎందుకు ఏడుస్తుందంటే అప్పుడు యేసే చెప్పారని. ఇప్పుడు తన అభిషక్తులు అమ్మ మరింత ఏమంటారు? గురువుల రాజ్ఞి, మఠకన్యా స్త్రీల రాజ్ఞి, పునీతుల రాజ్ఞి అని అంటున్నాము. అందుకే ఈ అమ్మ మరణ వేదన పడుతూ మనందరం కూడా చెప్తుంది, నా యొక్క బిడ్డల యొక్క హృదయాన్ని కష్టపెట్టకండి. మీకు దీవెన రావాలంటే మనమందరం కూడా దీవెనగా ఉండాలంటే దేవుడిని ఇవ్వాలని తలపెడుతున్న గురువులను మనకు గౌరవించగలగాలి. స్థుతులతో ఆనందం బట్ గౌరవం ఇస్తే చాలా కుటుంబాలు కట్టబడతాయి. ఇక్కడ రావడానికి కారణం నేను చెప్తున్నాను. ఇంతకుముందు ఎన్నో ప్లేసెస్ వెళ్ళాను, శ్రీకాకుళం వెళ్ళాను, అక్కడ చర్చ లేదు, దిగుబడి మనసు లేదు. అది ప్రారంభించుకోవడానికి వచ్చిన టెంట్ వేసుకొని ఆయన ఫాదర్ వస్తారు, 3 రోజులకు ఒకసారి, 1 వీక్ ఒకసారి, 10 రోజులకు ఒకసారి వెయిట్ చేస్తున్నారు ప్రజలు దివ్య సఫల సాధనాన్ని తీసుకోవడానికి. కానీ మనకి ఇంతమంది దేవాలయం ఉంది, ఇంతమంది గురువులు ఉన్నారు, కానీ మనకు ఇంట్రెస్ట్ లేదు. చూడండి ఎంతో మంది చూడండి సినిమా తిరుగుతారు, ఎక్కడ తిరుగుతారు, పుస్తకాలు తిరుగుతారు, కానీ చర్చ ఖాళీగా ఉంది. ఈరోజు ఏంటి? సబాత్ డే, విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్ని ఎవరైనా ధిక్కరిస్తే వాళ్ళ శాపగ్రస్తులను రక్షకుడిగా చెప్తుంది. నువ్వు ఎన్ని పనులు చేసినా దీపబడవు. ఈ యొక్క దినాన్ని పరిశుభ్ర దినముగా కొనియాడకపోతే, అందుకే ఈ తల్లి గర్భం నుండి వచ్చింది కాబట్టి, గర్భం నుండి వేసుకున్నారు వచ్చినారు కాబట్టి మనందరికీ తెలుసండి. ప్రసవ వేదన అంటే విన్నో ఆ లేబర్ పెయిన్ అనేది ఎంత భయంకరంగా ఉంటుంది. అమ్మ మరి స్టిల్ తను అనుభవిస్తూ ఉంది లేబర్ పెయిన్. దయచేసి మనందరికీ చెప్తున్నాడు, మరి తన మధ్యవర్తితో ప్రార్థన అడుగుతున్నప్పుడు రాత్రి బిడ్డ కూడా చేయాల్సింది గురువుల రాజ్ఞి అని కొనియాడుతున్నప్పుడు గురువుల కోసం ప్రార్థించగలగాలి. మఠకన్యా స్త్రీల రాజ్ఞి అమలు చేస్తున్నప్పుడు మఠకన్యా స్త్రీల కోసం మనం ప్రార్థించగలగాలి. అంతేగా లాస్ట్ టైం చెప్తాను, పైన చెప్తాను ప్లీజ్. ఎందుకంటే లాస్ట్ టైం చర్చ్ వెళ్ళాను, అక్కడ 2 బ్రదర్స్ ఉన్నారు, డీకన్స్ అవ్వలేదు, ఫోర్త్ నుంచి ఎక్కడ రావాలి, అందరూ వాళ్ళిద్దరు అవ్వలేదు. వాళ్ళిద్దరు కూడా అందరినీ చుట్టుపక్కల వాళ్ళందరూ గ్యాదర్ చేస్తూ ఆ బ్రదర్స్ నేను చెప్పడానికి ఆశపడతారండి. ఎందుకంటే వాళ్ళ క్రీస్తు రాజు పంపించారు.
ఫాదర్ గారు అందరూ తెలుసు, మేనగారు నడుస్తున్నారు. అయితే ఆ యొక్క బ్రదర్స్ ఇద్దరు అనుకుంటున్నారు, అందరికీ వాక్యాలు చెప్తున్నారు. అంతకుముందు వాళ్ళకంటే ముందు వచ్చిన ఇద్దరిని కొట్టి పంపించేశారు అక్కడి నుంచి. ఎవరిచ్చారు నీకు అధికారాన్ని? ఒక మనిషి ఇంకొక మనిషిగా చేసుకోవడానికి దేవుడు అధికారం ఇవ్వాలి. గురువుల మీద, అభిషేకుల మీద చేయబట్టడానికి ఎంత అధికారం ఇవ్వలేదు దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ ప్రతి బిడ్డ పాపక్షమాపణతో పాటు కుటుంబంలో ప్రతి ఒక్కరు హృదయ పరివర్తన చెంది పాప క్షమాపణ తీసుకుంటే తప్ప గురువులు చెప్పేది ఈ యొక్క సందర్భంలో చెప్తున్నాడు దేవుడు. You will not get blessings from God, from heaven, because they should bless us. కాబట్టి ఈ తల్లి యొక్క రక్తకణిని చెప్పాలా? నేను ఒక 3 months నుంచి తామల చెప్పిన తర్వాత పరీక్ష ఇచ్చిన తర్వాత ఒక తల్లి ఇంట్లో ఆడి ఒక 100 జపమాల చేశాను. నేను ఒక 100 జపమాల చేశాను ఆ చదువుతో. మీరు చూస్తున్న జపమాల మాకు గంట పడుతుంది, ఒక గంట. ఇలా 3-4 months చేస్తున్నాం. అయితే మీకు ఒక 2 నిమిషాలు పడుతుంది తీసుకొని పోవడానికి, ఫ్రీగా డబ్బులకు. దయచేసి మదర్ ఆఫ్ సెవెన్ సోల్స్ కార్డ్ ఉంది, అదేవిధంగా జపమాల ఉంది. ఇందులో ఏ పూసలు ఉంటాయి, ఏ గుర్తులు ఉంటాయి. ఒక్కొక్క గుర్తు ఆ తల్లి యొక్క హృదయంలోకి ఖడ్గాలు ఏదైతే దూసుకెళ్తున్నాయో మన ఎక్కువ జీవితంలో కూడా మన శ్రమలు, మన కష్టాలు, మన బాధలు, మన కన్నీళ్ళు, బిడ్డలు పెడుతున్న ఎన్నో ఆలోచనలు, భర్త బాధ కొడుతున్న విధానం, ఇవన్నీ కూడా మనల్ని కుంగుబాటుకి తీసుకువెళ్ళి సూసైడ్ చేసుకునేంత వరకు కూడా వెళ్తున్నారు ఈ రోజుల్లో, పెద్దవాళ్ళ చిన్న వాళ్ళు కూడా. అందుకే ఈ తల్లి ముందుకు వచ్చింది. ఆనాడు దేశాలు కొట్టుకుంటున్నప్పుడు తల్లి దర్శనమిచ్చింది. ఈనాటి ప్రపంచం మొత్తం కూడా ముందుకుపోతుంది దేంట్లో అంటే బానిసత్వంలో, పాపమనే బానిసత్వంలో ఈ తల్లి మధ్యవర్తితో ప్రార్థన చేస్తుంది. కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాడు, నా తల్లి దగ్గరికి రండి, ప్రార్థన విజ్ఞానం ప్రార్థన చేస్తుంటారు. అందుకే ఆ యేసుని ఇంత పరిశుభ్రంగా అమ్మ తన గర్భం నుండి, హృదయ వేద నుండి, మరణ వేద నుండి, తన ప్రసవ వేద నుండి మనందరికీ దివ్య సంప్రదాయానికి దివ్య మనసుని అందిస్తుంది. అందుకే ఈ తల్లి మనకు మధ్యస్థ ప్రార్థనకి మన కుటుంబాలు బాగుంటాయి, గురువుల మధ్యస్థ ప్రార్థనకి మన కుటుంబాలు బాగుంటాయి. కాబట్టి ఇంగ్లీష్లో లేపాడండి, తెలుగులో లేపాడి. దయచేసి మీరు లేకపోతే తీసుకోండి. దయచేసి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, తీసుకున్న ప్రత్యేకంగా గురువుల కోసం మఠకన్యాసం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి గురువు కోసం, ప్రతి మఠకన్యాసం కోసం ప్రార్థించడం మరింత చెప్తుంది. అందుకే ఈ 7 ఖడ్గాలు పరిపూర్ణమైన వివరించలేవి, యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ డీప్లీ. ఇది మానవ అవగాహన గురించి అతీతమైన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. కాబట్టి ఇది మనం పరిశుద్ధాత్మలో అభివృద్ధి చెందిన కొద్దీ అన్ని విషయంలో అద్భుతం. ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు చేయమంటున్నాడు, వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు చదవమంటున్నాడు. ఇలా మనం పరిశుద్ధాత్మలో ఎదగలిగితే మన కుటుంబ సమస్యలు ఏవైనా కూడా మనం దేవుడిలో ఎదిగితే అన్ని పటాపంచలైపోతాయి. ఏ శ్రమలు కూడా మనల్ని చేయలేవు. ఆమె మనకి. కాబట్టి ఇంకొక అవకాశం ఇచ్చిన రెవరెండ్ ఫాదర్ భాస్కర్ రావు గారికి, అదేవిధంగా పాల్ గారికి, అదేవిధంగా రావడానికి ఒక తల్లి కారణమైంది. కాబట్టి ఆ తల్లి కారణాలు చేస్తూ ఇప్పటివరకు మీరు ఇంత ఒక ఛాన్స్ ఇచ్చిన మీ అందరికీ విధానం చేస్తూ దేవుడికి సంస్కార మహిమ ప్రభావం చేస్తున్నాను. నా ప్రియ తండ్రి.